అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం గ్రామంలో గ్రామదేవత అయిన తాళ్లమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా జరిపారు. తాళ్లమ్మ తల్లి మహిమ గల దేవత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీ తాళమాంబిక అమ్మవారి ఆలయానికి ఇచ్చేసినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ఈ సంబరం గత ఎన్నో ఏళ్ళగా తాత ముత్తాతల నుంచి కూడా ఈ గ్రామంలో ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఎవరు ఇక్కడ మనకి అధికారులు ఉంటూ వాళ్ళ అండర్లో ఈ గ్రామం తాలూకు పండుగ నిర్వహించడం జరుగుతుందండి. అలాగే 15 రోజులు ఈ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో జరుగుతుందండి. ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకమైన కోరికలు కోరుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న ఎందుకంటే ముఖ్య కారణం ఏ కోరిక కోరుకున్నా సరే కంపల్సరీ నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఈ అమ్మవారి తాలూకా భక్తి మీద ఉన్నది. అదేవిధంగా గ్రామంలో ఈరోజు ఈ జాతర అంగరంగ వైభవం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా సరే చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఆలయ పరిసరాల్లో మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాతల సహాయంతో మజ్జిగ, పులిహోర, లడ్డు, ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో భక్తులు కనువిందుకై మనం ప్రత్యేకమైన ఆకర్షణమైన వాహనాలు పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి డ్యాన్స్ పేపర్ డ్యాన్స్ ఈ ప్రోగ్రాం ఒకటి మనకి అమ్మవారి ఆలయం దగ్గర జరుగుతుంది. అదేవిధంగా మనకి కాకినాడ నుంచి ప్రత్యేకంగా నెల్లి ప్రసాద్ గారని వారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క బంధువర్గం అంతా కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా పాల్గొని ఈ యొక్క జాతరకి వారు ప్రత్యేకంగా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిటీ కుర్రోళ్ళందరూ కూడా ఈ 15 రోజులు కూడా అహిర్నిశలు కష్టపడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామ యొక్క ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా ఊరు ఇచ్చేసి చదివింపులు, విరాళాలు, అలాగే పళ్ళు, కాయలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అభినందనలు తెలియజేస్తున్నారు. చెప్పండి సార్. మాది మంచిగా చిన్నప్పటి నుంచి బైక్ నుంచి కూడా తాళంతాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులన్నీ తీర్చుకొని వెళ్తున్నారు. అమ్మవారిని ఏ విధంగా మొక్కున్నా సరే మొక్కులన్నీ భక్తుల తాలూకా కోరికలన్నీ తీరుస్తారని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. అలాగే ఈ అమ్మవారికి భారీ ఎత్తున ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని మహోత్సవంగా ఉత్సవాలు జరుపుతున్నారు. మన పద్మనాభరాజుపేట యలమంచిలి మండలం పద్మనాభరాజుపేట నుండి మా చిన్నప్పటి నుండి అంటే మా పూర్వీకుల దగ్గర నుండి కూడా ఈ తల్లిని దర్శించుకుంటూ వస్తుంటారు. అలాగే ఆనవాయితీగా మేము కూడా ఇక్కడ ఇది బ్రిటిష్ వారి టైంలో కూడా ఈ తల్లి గుడికి మహిమ తెలుసుకొని బ్రిటిష్ వారు కూడా కొద్దిగా ల్యాండ్ అంటూ భూమి అంటూ తల్లి పేరు మీద కేటాయించడం జరిగిందండి. ఈ పండగ ఈ అమ్మవారి మహిమ తెలుసుకోవాలంటే ఇంకా మాకు కూడా చాలా మహిమ గల తల్లి అండి. ఈ అమ్మగారి మహిమ తెలుసుకోవాలంటే ఎవరి తరం కూడా కాదు. ఎక్కడ రాష్ట్ర నలుమూల నుండి కూడా అమ్మవారి దర్శనానికి ఈ 3 రోజుల నుండి వచ్చి వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేకపోయినా స్కూల్లోని, పంచాయతీ ఆఫీసుల్లోని స్టే చేసి మొక్కుబళ్ళు తీర్చుకొని పోతుల్ని, కోళ్ళని మొక్కుబళ్ళు తీర్చుకొని వంటలు చేసుకొని ఇక్కడే 3 రోజులు వాళ్ళు ఉండి ఇక్కడ తీర్థ ప్రసాదాలు సేకరించి ఇక్కడ అందరూ కూడా ఈ 3 రోజుల తర్వాత విశ్రమిస్తారండి. ఈ అమ్మవారి మహిమ గురించి తెలుసుకోవాలంటే ఈ గ్రామ పెద్ద అయిన సత్యనారాయణ గారు చెప్తారు.
ప్రకాశం జిల్లా కృష్ణాపురం గ్రామం గౌరవం పెద్దలప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఈ తల్లిని ఆదరిస్తున్నారు, కొలుస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ తల్లికి 23 ఎకరాల మాన్యం కూడా ఇచ్చారు. ఇప్పుడు అది ఉన్నది. దాని మీద వచ్చిన ఆదాయం 23 ఎకరాలు. అప్పుడు జగన్ వాళ్ళకి, డబ్బుల వాళ్ళకి, గుడి పట్టుకున్న వాళ్ళకి, చాలా మంది నడుపులకు అందరికీ భూములు అన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా భూమి ఉంది. భూమి మీద వచ్చిన ఆదాయం చెరువు తాళం చెరువు 60 ఎకరాల చెరువు ఉందండి. పోలేరు ఉంది. దాని మీద వచ్చిన ఎంత అమ్ముతుంది. మేము తాళం ద్వారా పండుగ చేస్తాం. పూర్వం పెద్దలు తాళూరులో చేసేవారు అంటే తాళం పండుగ. అక్కడి నుంచి 500 సంవత్సరాల క్రితం ఇక్కడ తాళం వచ్చింది. అప్పటి నుంచి కూడా మా పెద్దలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం కూడా వస్తుంటారు.